అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా అమ్మ సన్నిధిలో ఏం పలకించబోతూ ఉన్నారు అంటే గనక, బిడ్డ ఈ వీళ్ళ వలన నీకు అష్టకష్టాలు, అతి పెద్ద శత్రుత్వం కూడా నీ జీవితానికి పెనుభూతంలో మారబోతుంది కదూ. ఈ వ్యక్తి నిన్ను ఒక శుభవార్త కూడా అందుకోనివ్వకుండా ఎదురు చూస్తూ ఉంది. ఒంటరిగా మాత్రమే రహస్యం ఎవరితో చెప్పకుండా, ఎవరికంటా పడకుండా నువ్వు వినాలి తల్లి. ఎందుకంటే ఎవరు అంత పెద్ద శత్రువు, నాకు ఎందువల్ల నాకు శత్రుత్వం ఏర్పడింది అని నీకు అనుమానాలన్నీ ఉన్నాయి. నీ కాళ్ళు కూడా పట్టుకోబోతూ ఉన్నారు. చివరకు వాళ్ళు తెలుసుకుని ఎవరు, ఎందుకు, తను ఎందుకు చేసిన తప్పు ఏంటి తనకు తెలిసి వచ్చిందా, లేకపోతే ఇంకా ఏదైనా కారణమా? మరి నీకోసం ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఏంటి, నీ జీవితానికి సంబంధించిన రహస్యం ఏమిటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి తల్లి. నీ కోసం ఎన్ని వార్తలు కాచుకుని కూర్చుని ఉన్నాయి. ఈరోజు 3 వార్తలు ఉన్నాయి. 3 కూడా నువ్వు అందుకుని తీరాల్సిన అతి ముఖ్యమైన వార్తలేనమ్మా. రహస్యాలు కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏముందిలే ఇందులో అని పక్కకు నెట్టేశావు అంటే, నీ దుర్గమ్మ సందేశాన్ని పక్కకు నెట్టేసినట్టే అంటే. ఎందుకంటే ఇక్కడ 1 కాదు 2 కాదు 3 కాచుకుని ఉన్నాయి మరి నీ కోసం. 3 కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలే, జాగ్రత్త పడాల్సిన విషయాలేనమ్మా. ఏ మాత్రము ఏమరపాటుగా ఉండకుండా మొత్తం తారుమారైపోతుంది కనుక నీకోసం కాచుకుని ఉన్న ఈ శుభవార్తను వదులుకున్నావు అంటే మళ్ళీ నువ్వు పొందలేవు. ఆ వ్యక్తి ఎందుకు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు అర్థం చేసుకుంటేనే నువ్వు దానికి స్థిమితంగా ఉండగలుగుతావు, నువ్వు జాగ్రత్త పడగలుగుతావు. కనుక బిడ్డ, నీ తల్లి మీద, దుర్గమ్మ మీద నమ్మకం ఉంది కదా, నీ తల్లి మాట మీద నమ్మకం ఉంది కనుకనే జాగ్రత్తగా నీ దుర్గమ్మ ఏం చెబుతున్నానో, నీ తల్లి ఏం చెప్తున్నదో చివరిదాకా వినే ప్రయత్నం చేస్తే నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోగలుగుతావు. నీకు రాబోతున్న వాటన్నింటి నుంచి కూడా నువ్వు తప్పించుకోగలుగుతావు. జాగ్రత్త బిడ్డ, మళ్ళీ చెప్తున్నాను. అమ్మవారు పదే హెచ్చరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంతకు అమ్మవారు ఇలా హెచ్చరించడానికి గల కారణం ఏంటి, ఒక నిగూఢ అర్థంలో రావడానికి కారణం ఏంటి, అసలు ఇందులో దాగిన మర్మం ఏమిటి, ఆ శత్రువు ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఆ శుభవార్త ఏంటి, ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. 1 కాదు 2 కాదు 3 తీసుకొచ్చారు ఈరోజు అమ్మవారు మన కోసం. చాలా అలర్ట్ అవ్వాల్సిందే, విని తీరాల్సిందే, మనం జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కూడా తన బిడ్డల కోసం, తన భక్తుల కోసం ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయం అంటే ఉరుకులు పరుగుల మీద వచ్చి ఏదో ఒక విధంగా అందిస్తూనే ఉంటారు. అప్పుడు మనం ఎరుకతో ఉన్నాము అంటే, అది అందుకున్నాము అంటే మనం వాటి నుంచి ఈజీగా బయటపడవచ్చు ఫ్రెండ్స్. లేదా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే, మన పని బిజీ వల్ల పట్టించుకోకపోయినా నిజంగా మనం ఏదైనా సరే ఇంత కష్టం నాకెందుకు, ఇది ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరుగుతోంది అని ఒక్కసారి ఫీల్ అయిపోతాం. చూడండి, అది మన దుర్గమ్మ వారు మనకు సందేశాలు పంపించినప్పుడు మనం అందుకోలేకపోయినప్పుడు ఆ కష్టాలు, ఆ పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే మనం ఎరుకతో ఉండి అమ్మవారి సందేశాలను అందుకుంటూ ఉన్నాము అంటే అలా బాధపడే స్థితి అయితే ఎవరికి రానివ్వరు కదా అమ్మవారు. ఎందుకంటే తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతున్నారు మనం. కనుక అమ్మవారి సందేశాలు, సూచనలు అందుకుని అలా నడుచుకుంటూ అమ్మవారి గొడుగు నీడ కిందకి చేరుకున్నాము అంటే ఇక ఏవి కూడా మన దరి చేరవు, అమ్మవారు చేరనివ్వరు. ఎందుకంటే ఏమి రావాలన్నా కూడా అమ్మవారిని దాటి కదా మన దాకా రావాలి. అమ్మవారు రాణిస్తారా? అసలు కన్న తల్లి ఎలా అయితే బిడ్డల్ని కాపాడుకుంటుందో, తన కొంగు మాటను ఏ కష్టం రానివ్వకుండా అలా కాపాడుకుంటుంది మన తల్లి దుర్గమ్మ. ఒక కోడి తన పిల్లలతో ఉంటే గద్ద వస్తుంది పిల్లల్ని తీసుకెళ్లాలని, వెంటనే ఆ కోడి అలర్ట్ అయిపోతుంది, తన రెక్కల మాటకు బిడ్డలను దాచేస్తుంది. అంతకీ అవసరం వస్తే దాని మీద పోరాడుతుంది కూడా. తనకు తెలుసు గద్ద కంటే నాకు శక్తి చాలా తక్కువ అని తెలుసు, అయినా పోరాడుతుంది. ఎందుకు? బిడ్డలను కాపాడుకోవాలని. అలాగే ఒక కోడి పిల్లను తన తల్లి కోడి ఎలా కాపాడుకుంటుందో మన తల్లి దుర్గమ్మ కూడా మనస్ఫూర్తిగా మనం నమ్మిన రోజున అలా కాపాడుతూనే ఉంటారు.
ప్రతిక్షణం కూడా కనుక ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అమ్మవారు ఏం చెప్తున్నారు పూర్తిగా వినే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మీకు చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది ఉన్నారండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు చాలా అంటే చాలామంది సందేశాలు మాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి. చిరాకు వచ్చి మా జీవితం అంటే ఏంటి ఇలా ఉంది అని బాధలు ఏవైతే ఉన్నాయో, ఎవరు ఇలా అయితే బాధపడుతూ ఉన్నారో తప్పకుండా ఒక ఆప్షన్ అండి. మీరు అమ్మవారు ఆశీస్సులతో మీ అందరికీ కూడా ఈ సందేశాల రూపంలో చక్కని పరిష్కారం దొరుకుతుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే మొండి సమస్యలైనా సరే మాకు చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తున్నారు అమ్మవారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా మీకు అంతగా కనెక్ట్ అయినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, మీ ఫ్రెండ్స్కి షేర్కి అందరికీ కూడా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కనుక వాళ్ళ జీవితాల్లో కూడా ఎంతో విదేశాల్లో ఉన్నవారు కూడా చాలామంది ఎంతో డిప్రెషన్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు చక్కని పరిష్కారం చూపించిన వారు అవుతారు. తప్పకుండా మీరు అంత అద్భుతంగా మరి అమ్మవారు మనకు చేస్తూ ఉన్నారు. మరి మీ సంతోషాన్ని నాతో షేర్ చేసుకుంటారు కదా. మరి అమ్మవారి సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అమ్మవారి సందేశాలు అంటేనే మన జీవితానికి ఎంతగానో పునాది అని మనందరికీ తెలుసు కదండి. మరి మన తల్లి మన దుర్గమ్మ మన కోసం ఇస్తున్న సందేశాలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా అమ్మవారు ఏం చెప్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్ అయిపోవాల్సిందే. మన పనులన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు మన దుర్గమ్మ మనకు ఏం చెప్తూ ఉన్నారో తెలుసుకుందామా. మరి బిడా, నీ యొక్క ప్రతి విషయము కూడా నాకు తెలుసమ్మా. నీ జీవితంలో వచ్చే కష్టము ఈ దుర్గమ్మ చూస్తూనే ఉన్నాను, నష్టము ఈ దుర్గమ్మ చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా. నేను అలా ప్రతిక్షణం నేను గమనిస్తూ ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా తల్లి? నీలో ఉన్న ముక్కుసూటితనం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని అగచాట్లు వచ్చినా సరే, ఎన్ని అవస్థలు పడుతున్నా నీతి నిజాయితీని ఏమాత్రం వదిలిపెట్టవు. మంచి దారిలోనే వెళ్తావు, మంచిగానే మాట్లాడతావు. తప్పు ఉంటే తప్పు అంటావు, ఒప్పు అంటే ఒప్పు ఉంటావు. అంతేగా నీ ఆర్థిక స్థితి బాగాలేదు, నీ పరిస్థితి బాగాలేదని ఉన్న వాళ్ళకి భజన చేయవు. నీ పై స్థాయి వారికి వారు చేసిన తప్పైనా సరే వారు చెప్పేది కరెక్ట్గా చెప్తావు. నువ్వు చెప్పేది కరెక్ట్గా ఉంటుందని చెప్పింది ఎవరు సరైంది ఏ రోజు అంటే నీ ముందు ఉన్న వాళ్ళు ఎంత పై స్థాయి వాళ్ళైనా సరే అవనే వాళ్ళు చేసింది తప్పు, మాట్లాడింది తప్పు అని మనసు కనిపిస్తే అది తప్పు సార్ అని ఖచ్చితంగా ఖండించేస్తావు. అంతేకాని ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ పెద్దవారిని నేను ఎదిరిస్తే నా పరిస్థితి ఏమవుతుందో అన్న ఒక్క రోజు కూడా నువ్వు ఆలోచించలేదు. ఎక్కడ చూసినా నీతి నిజాయితీగా ఉంటావు. ఒక పంచాయతీ పెద్దగా పెడితే నిన్ను కరెక్ట్ అయిన తీర్పు ఇస్తావు, విషయాన్ని తెగ్గొట్టి అవతల పడేస్తావు. అలాగే ఎంత కష్టపడతావు అంటే పుట్టినప్పటి నుంచి కూడా కష్టం అన్నదే కానీ సుఖం నీ జీవితంలో లేదు. సుఖం ఎలా ఉంటుందో కూడా నీకు అసలు తెలియదు బిడ్డ. అన్ని బాధలు పడుతూనే వస్తున్నావు. నీ బాధలను చూసి ఈ దుర్గమ్మ మనసు కరిగిపోయింది. అందుకే నీకు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అందించాలని అనుకుంటున్నాను. అలాగే ఎంత కష్టపడతావు అంటే పక్క వాళ్ళు కుళ్ళుకొని ఏడ్చిపడే అంతగా కష్టపడుతూ ఉంటావు. వారు అనుకుంటారు మేము ఏదైనా సరే పైన చేసుకుని వెళ్తున్నాం అనుకుంటే ఇతను ఎంత బాగా చేస్తున్నారు, మా పై అధికారులు మమ్మల్ని తప్పు పడుతున్నారు, మా పేర్లకు మా పనులకు వంకలు పెడుతున్నారు అంటూ వారు ఈర్ష్యపడే రోజులు కూడా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఈర్ష్యల వల్ల అసూయల వల్ల నీకు శత్రువులుగా తయారవుతున్నారు. గతంలో నువ్వు ఎందరికో సహాయం చేశావు, కానీ ఆ సహాయం తీసుకుని వాళ్ళు నిన్ను అవమానించిన రోజులు ఉన్నాయి. నీ గురించి వెనక చెడుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అలాగే నిన్ను మోసం చేసిన రోజులు అంతకంటే ఉన్నాయి. అంటే నీతో మంచితనం ముసుగులో ఉండి మోసం చేయడం ఇలా నీ జీవితంలో ఒక్కొక్కటి కాదు బిడ్డ, మలుపులు తిరుగుతూ పోతూనే వస్తుంది కదా నీ జీవితం. ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా ఎక్కడా కూడా నువ్వు తగ్గడమే లేదు. ఎందులో మంచి మానవత్వంలో నీతిగా నిజాయితీగా అంత అద్భుతమైన అంత మంచి మనసు ఉంది కాబట్టే
ఈ దుర్గమ్మకు నువ్వు ప్రియమైన బిడ్డగా మారిపోయావమ్మా. అందుకే ఈరోజు నీ కోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను తల్లి. అలాగే నీ ముక్కు సూటితనం వల్ల నీకు శత్రువైన వాళ్ళు నీకు క్షమాపణ చెప్పబోతున్నారు. వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీదనైనా, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది తల్లి. నీ పక్కనే ఉంటూ మంచిగా ఉంటూ నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. అంటే లోపల నీ మీద కుళ్ళు ఈర్ష నింపుకుని ఉన్నారు. ఎప్పుడు అదును దొరుకుతుందా, నిన్ను చెడు చేసేద్దామా, లేదా నిన్ను అణగదొక్కుదామా, నీకు ఏదో హాని తలపెడదామా అని చూస్తూ ఉంటారు. ఇక ఒక వ్యక్తి నీ కాళ్ళు ఎందుకు పట్టుకోబోతున్నారు అంటే అది గతం తాలూకా ఒక విషయం అని చెప్తాను. ఈ రోజు జాగ్రత్తగా విను తల్లి. వీళ్ళు ఈ శత్రువు అనే చెప్పాను కదా, జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడైనా సరే నువ్వు కళ్ళు తెరవాల్సిందే. కళలో కూడా ఊహించినటువంటి పెనుమార్పులు అనేవి నీ జీవితంలోకి చూడబోతున్నావు. రాబోయే రోజుల్లో చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అన్ని విధాలుగా నీకైతే ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. కనుకనే ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం అసలు వదిలిపెట్టుకోకు బిడ్డ. పూర్తిగా వినియోగించుకో. అప్పుడే ఫలితం అనేది నీ యొక్క జీవితంలో నువ్వు చూస్తావు అని కూడా చెప్పాల్సిందే. అసలు ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, బెంగపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నీకు అదృష్టం కలిసి వచ్చే రోజు వచ్చింది కనుకనే నీ శత్రువు బయటపడబోతున్నారు. అలాగే ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు. నీకోసం ఒక శుభవార్త కూడా రాబోతుంది. మరి ఏదైతే నీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయాల్సిందే. అలాగే ఈ సమయంలో అదృష్టం అనేది నీకు ఎంతలా కలిసి వస్తుంది అంటే మామూలు అదృష్టం కాదమ్మా, తరాలకు కూడా తరగని అదృష్టం అన్నది వస్తుంది. ఈ విషయాల్లో నువ్వు మార్పులు అనేవి నీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తాయి. అదృష్టం అన్నది వస్తుంది. ఈ విషయాల్లో నువ్వు మార్పులు అనేవి నీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ సమయంలో అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా నీ జీవితంలో ఉంటాయి అనే విషయాన్ని చెప్తాను. జాగ్రత్తగా వింటావు కదా. అలాగే నీలో నీ పెద్ద శత్రువు అన్నాను. నీ జీవితం ఏ విధంగా నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళు నువ్వు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా, నువ్వు ఎలా ఉండాలి అనేది కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. ఎన్నాళ్ళు కూడా నువ్వు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయమ్మా. ఇప్పుడు రాబోయే సమయంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే నువ్వు వ్యాపారం చేస్తున్నావు అనుకో, ఆ వ్యాపారంలో ఎంతో అభివృద్ధి అన్నది చెందుతావు. దీన్ని దినదినాభివృద్ధి అంటారు చూడు, అలా అవుతుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధికంగా లాభాలు అయితే పొందుతావు. ఒక్క రోజులో కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే నీ స్థితి, నీ పరిస్థితి, అదృష్టం అలా మారబోతుంది. ఆర్థిక స్థితి ఇప్పుడు చూసినట్లయితే కనుక ఆర్థిక పరంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో నువ్వు డబ్బును బాగా సంపాదించుకోబోతున్నావు. డబ్బుకు ఎటువంటి లోటు అసలు నీకు కనిపించదు తల్లి. ఆకస్మిక ధనలాభాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎటో ఒకవైపు నుంచి డబ్బు రావడం, లేదా నీకు ఇవ్వవలసిన వారు ఇవ్వడం, లేదా నీ పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి రావడం, లేదా నీ జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తులు రావడం లేదు. లేదా అంటే నీ పెట్టుబడులు పెట్టి మర్చిపోయి ఉంటే నువ్వు రూపాయి పెడితే అది లక్షల్లో కోట్లలో పెరిగి పెద్దదవడం, ఇలా ఆకస్మికంగా ధన లాభాలు అయితే నీకు రాబోతూ ఉన్నాయంటే 4 వైపుల నుంచి కూడా నీకు ధన రాబడి నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు, కానీ ఇన్ని రోజుల క్రితం వీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు వచ్చి ఒకేసారి ఎంత బాగా డబ్బుల్ని ఎలా సంపాదిస్తున్నారో అని చెప్పి నిన్ను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. ముక్కును వేలేసుకుంటారు కూడా, ఈర్ష్యపడిపోతారు. అదేవిధంగా గతంలో నిన్ను చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నీ కాళ్ళు మొక్కుతారు తల్లి. ఈ సమయంలో కనుక నువ్వు వారి తప్పులు కూడా వారు తెలుసుకునే సమయం ఇదే. అతి త్వరలోనే రాబోతుంది. నీ దుర్గమ్మ రప్పించబోతున్నాను. అలాగే వాళ్ళు కూడా నీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే నీ సమయం ఇప్పుడు అమృత సమయం, అమృత గడియాలు వచ్చేసాయి. కనుకనే ఎంత బాగా కలిసి వచ్చింది అంటే అందరూ కూడా నీ వారైపోతున్నారు. ఇంతకుముందు నిన్ను చీకొట్టిన వాళ్ళు, నిన్ను మోసం చేసిన వాళ్ళు, నిన్ను కష్టపెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారి తప్పులను వారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఇలాంటి వ్యక్తినా నేను ఈరోజు చీకొట్టాను, ఆ రోజున ఇంత మంచి వ్యక్తినా నేను చీకొట్టాను, నా తప్పు కదా, ఇలాంటి వారిని నేను ఎలా మోసం చేయగలిగాను, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఎవరైతే నిన్ను చీకొట్టారో, హేళన చేశారో, నవ్వారో, నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, వెనుక చెడుగా మాట్లాడారో
అలాగే నిన్ను ఎవరైతే వాడుకుని వదిలేశారో, నిన్ను మోసం చేశారో, ఇలాంటి వారందరికీ కూడా పశ్చాత్తాపం కలుగుతుంది ఇప్పుడు రాబోయే ఈ రోజుల్లో. ఎందుకంటే ఇదంతా కూడా కారణం నీ జీవితంలో శుభ గడియలు మొదలయ్యాయి కనుకనే అమృత గడియల్ని నీ దుర్గమ్మ నీ జీవితంలో ప్రవేశింపేలా చేశాను. ఎప్పుడు నీకు అదృష్టం కలిసి వస్తుందో, అమృత గడియలు కలిసి వస్తాయో, శత్రువులంతా కూడా మిత్రులైపోతారు. వారి తప్పులను వారు తెలుసుకుంటారు, నీ కాళ్ళు పట్టుకుంటారు తల్లి. నీ గొప్పతనం ఏంటో వారికి అర్థమవుతుందా అమ్మా? అలాంటి సమయం ఇప్పుడు నీకు రాబోతోంది. ఇక వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు, ఇప్పుడు వీరికి ఎంత అదృష్టం కలిసి వచ్చింది అని కూడా చెప్పుకుంటారు. నీ తోటి వాళ్ళు అలా నీ జీవితం ఉండబోతోంది. అలాగే నీ తెలివి ఎలా ఉంటుందంటే ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తావు బిడ్డ. ఎత్తుకు పైగెత్తు వేస్తావు, ఎదుటి వాళ్ళని చిత్తు చేసేస్తావు. ఎంత నేర్పుగా ఉంటావు అంటే ఎంతో తెలివిగా ఉంటావు. అంటే ముక్కి సూటితనమే కాదమ్మా, మంచితనము కాదు. ఎవరైనా నీ మీద ఎత్తులు వేస్తుంటే పై ఎత్తులు కూడా వేయగలవు. అలాగే మంచి తెలివితేటలు ఉన్న మేధావి అని కూడా నీ తోటి వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. నీ జీవితంలో అత్యున్నతమైన స్థానానికి నువ్వు చేరిపోతున్నావు, అధిరోహించబోతున్నావు. నువ్వు ఎప్పుడు కూడా విజయ పదంలోనే నడవడానికి ఇష్టపడతావు. నీ దుర్గమ్మ నేను నడిపిస్తాను కూడా. ఇక నీ జీవితాన్ని పోటీగా తీసుకుని నీ జీవితంలో ఎదురైన అలాగే జరిగిన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తావు బిడ్డ. ఇక నీ అంతర్గతమైన ఆలోచన ఎవరితోటి పంచుకోవు. అంటే ఇతర వ్యక్తులను అసలు లొంగవు. మంచి ప్రజాకర్షణ శక్తి కూడా నీకు ఉంది. ప్రజలు అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ తోటి ఉన్నవాళ్ళు కూడా నువ్వంటే ఒక గౌరవం, అభిమానం అనేది చాలా మందికి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా మంచి దారిలో నడుస్తావుగా నువ్వు. ఎక్కడా కూడా అన్యాయానికి పాల్పడవు. నీకు తోచిన సహాయం చేస్తావు. ఏది ఉంటే అది ముక్కు సూటిగా మాట్లాడేస్తూ ఉంటావు. అది చాలా వరకు కూడా అందరికీ నచ్చుతూ ఉంటుంది. కానీ నచ్చని వారు కూడా కొందరు ఉన్నారు. ఇలాంటి మంచి వ్యక్తిత్వం నచ్చని వారు కూడా కొంతమంది ఉంటారు బిడ్డ. వారి వల్లనే నీకు కొంచెం ముప్పు అన్నది రాబోతుంది. అలాగే ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా నీకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. అంటే ఆ డబ్బును ఒక్క రూపాయి కూడా అనవసరంగా వృధా చేయవు. ఇక్కడ అవసరం ఉందా లేదా అని ఒక పుట్టికి 10 సార్లు ఆలోచించి ఆ తరువాత ఆ రూపాయిని ఖర్చు పెడతావు. అంత జాగ్రత్తగా ఉంటావు. తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చేయాలని తాపత్రయపడుతూ ఉంటావు. ఇంకోటి ఏంటంటే నీకు కోపం కూడా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది బిడ్డ. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కూడా కోపం చల్లారిపోతుంది. ఇక ఏ విషయంలో అయినా సరే శ్రమించడం ఇష్టం నీకు. అంటే అనవసరంగా సోమరిపోతుల్లాగా తిని కూర్చుని పడుకోవడం నీకు అసలు ఇష్టమే ఉండదు కదా. ప్రతి సమయంలోనూ ప్రతి నిమిషంలోనూ ఏదో ఒక పని చేద్దామా అన్న తపనైతే ఉంటుంది. అలాగే నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే అందరినీ సమానంగా చూస్తూ ఉంటావు. నీ కింది స్థాయి వారిని కూడా గౌరవిస్తావు, నీ కన్నా పై స్థాయి వారిని గౌరవిస్తావు. నాకు అందరూ ఒకటే అన్న భావనతో ఉంటావు. అందుకేనమ్మా నిన్ను అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా నీ కింద స్థాయిలో ఉన్నవారికి నువ్వంటే ఇష్టం. ఎందుకో తెలుసా? కింద స్థాయిలో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ అవమానిస్తారు, నువ్వు మాత్రం గౌరవిస్తావు. ఆ గౌరవం వల్ల ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు దగ్గర గుర్తింపు తెచ్చుకున్నావు. నీకు ఉంది బిడ్డ వాళ్ళ దగ్గర. అలా అందరినీ సమానంగా చూసే మనస్తత్వం అమ్మ నీది. కనుక అందరూ కూడా నీ దగ్గరికి రావడానికి, మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక నీకు అదృష్టం రావడం కారణం కూడా ఇదే అని కూడా చెప్పుకోవాలి తల్లి. ఎందుకంటే నీ మంచి మనసు వల్ల, నువ్వు న్యాయబద్ధంగా ఉండడం వల్ల నీకు అదృష్టం కూడా కలవబోతుంది. నీ దుర్గమ్మ అందించబోతున్నాను. మరి ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో, కుళ్ళు కుతంత్రాలు కల్మషాలు ఈర్ష్య అసూయలు మనసులో లేకుండా ఉంటారో, ఎదుటి వారి మంచి కోరుకుంటూ ఉంటారో, అలాంటి వారికి ఎప్పుడు కూడా దుర్గమ్మ తోడుంటాను. అలాంటి వారు కష్టాలు పడుతుంటే దుర్గమ్మ అసలు చూసి ఊరుకోలేను. అలాగే వాళ్ళకు అదృష్టపు గడియలు అన్నవి వారి జీవితంలోకి వచ్చేలాగా చేస్తాను. అలాంటి సమయం అప్పుడు ఈ దుర్గమ్మ నీ కోసం తీసుకొచ్చాను. ఇక నీకు ఇన్నాళ్ళుగా ఏదైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి. అంటే సంపూర్ణమైన అదృష్టం నీకు పట్టబోతుంది. అంటే ఎలాంటి సమస్య నీ జీవితంలో ఉండదు. ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా కూడా అన్ని సమస్యలు తీరిపోయి అన్నింట్లోనూ బాగుంటుందని అర్థం.
అదృష్టం రావడం అంటే అసలు అదృష్టాన్ని, ఇప్పుడు వచ్చే అదృష్టాన్ని నువ్వు అసలు వదిలిపెట్టకు బిడ్డ. నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా. ఈ సమయంలో మంచి జరుగుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. నువ్వు ఏ పని తలపెట్టాలి అని అనుకుంటున్నావు, ఏది చేయాలి అని అనుకుంటున్నావు, అన్నీ నెరవేరుతాయి. నువ్వు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పుడు చూస్తావు, అనుభవిస్తావు. అయితే చెప్పాను కదా, ఈ వీళ్ళు నిన్ను శత్రువులు నిన్ను జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారు అని ముందుగా ఎవరు ఏంటి అని చెప్పే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తాను బిడ్డ నీకు. వీళ్ళు ప్రతి ఒక్కరూ దుష్టులు, దుర్మార్గులు, నీచమైన వారు అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ శత్రువులు అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ నీకు కీడు తలపెట్టాలని చూస్తారని కాదు, కానీ ప్రతి ఒక్కరూ నీ నాశనం కోరుకుంటారు అని కూడా కాదు బిడ్డ. ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళు కొంతమంది జీవితాలను నాశనం చేయవచ్చు, అంటే అందరికీ జరుగుతుంది అని కాదు. మరి వాళ్ళు నీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం ఎలా ఉంది, వాళ్ళు వచ్చాక నీ జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి, అవి చెడువా మంచివా అసలు ఏంటి అన్నది ఒక్కసారి నువ్వంతా కూడా చూసుకో. అప్పుడు వెనక ముందు చూసి నిర్ధారణ చేసుకో. అంతేగాని అనవసరంగా వీళ్ళను నా దగ్గర ఉన్నారు, నా చుట్టుపక్కల ఉన్నారు, నా జీవితంలో ఉన్నారు కదా, వీరు నా చెడును కోరుకుంటున్నారా అంటూ అన్యాయంగా దూషించి నిందించి దూరం పెట్టవద్దు బిడ్డ. ఆలోచించు. ఎందుకంటే వారు కూడా మంచివారు ఉంటారు. అలాంటి మంచివారిని దూరం చేసుకుంటే మళ్ళీ బాధపడవలసి వస్తుంది. కనుక వారు నీ పక్కన ఉన్నా, నీ పక్కన ఉద్యోగం చేస్తున్నా, నీతో పాటు వ్యాపారం చేస్తున్నా, నీ జీవితంలోకి వచ్చిన నీ స్నేహితురాలు కానీ ఉన్న, నీ బంధువుగా ఉన్న, నీ ఇంట్లో ఉన్న, నీ ఇరుగు పొరుగులో ఉన్న ప్రతి ఒక్కరి గుణగుణాలు, వారి నడవడితో గమనించు. వారు నీతో ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది, ఎలా మారింది, అంటే వారు వచ్చాక శుభగడియలు ఉన్నాయా, లేక చెడు సమయం నడిచిందా, చీటికి మాటికి చిరాకులు వస్తున్నాయా, సంతోషంగా ఉన్నారా, ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి ఆచితూచి అడుగును వెయ్యి. సరేనా? వారు అంటే నీకు జాగ్రత్తగా ఉండమనే చెప్తున్నాను. నీ శత్రువు జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు చూస్తూ ఉన్నారు అని అంటే కనుక నీ ముక్కుసూటితనం వల్ల ఏదైతే ఉందో ఆ ముక్కుసూటితనం వల్ల వాళ్ళ మనసు ఎక్కడో గాయపడింది. వాళ్ళు ఎక్కడో నీ మీద కొంచెం కుళ్ళు, ఈర్ష్య అన్నవి కూడా పెట్టుకున్నారు. దానివల్లనే లోపల పెట్టుకుని రగిలిపోతూ నిన్ను అట్లా చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే అలా లోపల మనసులో పెట్టుకుని రగిలిపోతూ ఉన్నా వారి చూపుల వల్లనో, వారి భావాల వల్లనో, వారి చేతల వల్లనో ఖచ్చితంగా నువ్వంటే వారికి కొంచెం వ్యతిరేక భావన అయితే ఉంది అన్నది నీ మనసుకు అర్థమైపోతుంది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. ఎక్కువగా మాట్లాడకు. అతి స్నేహం మంచిది కాదు. నీ సొంత విషయాలు చెప్పుకోవడం అస్సలు మంచిది కాదు. నీ జీవితంలో జరిగే మార్పులు, నువ్వు చేయబోతున్న పనులు, తలపెట్టబోయే పనులు ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తితో, ఆ వ్యక్తితో అసలు చెప్పుకోవడం చాలా వరకు ప్రమాదకరం. కనుక నీ సొంత విషయాలు ఏమీ చెప్పకుండా తనతో స్నేహంగానే ఉండు. ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు. సొంత విషయాలు చెప్పకు. ప్రమాదాల్లో, చిక్కుల్లో పడిపోతావు బిడ్డ. చెప్పాను కదా, ఎవరు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు చెప్పాను. నీకు శుభవార్త ఏంటో చెప్పాను. అదృష్టం కలిసి రాబోతుందని కూడా చెప్పాను. అదే నీకు శుభవార్త అని చెప్పాను. అలాగే నీ జీవితంలో నీకు పెద్ద శత్రువులు ఎవరో కూడా తెలియజేశాను. ఇన్ని 3 వార్తలు చెప్పాను. 3ంటిని కూడా నువ్వు సమానంగా తీసుకుని జాగ్రత్తగా ఉండు. 3 విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే అదృష్టాన్ని వదులుకుంటే మళ్ళీ వస్తుందా? రాదు. అలాగే వారి తప్పును తెలుసుకుని వాళ్ళు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు కనుక వారిని క్షమించి అలాగే వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. నీ దుర్గమ్మ చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకుంటావని ఆశిస్తూ నీకు నా ఆశీర్వాదాలు అయితే ఇస్తూ ఉన్నాను. ఎప్పుడు ఉంటాయి బిడ్డ. ఈరోజు అసలు నీకు మంచి రోజులు ఈ రోజు నుంచినే ప్రారంభమవుతున్నాయి అని నీకు ఎన్నోసార్లు నా అనుభవాలు, నా సందేశాల ద్వారా నీకు తెలియజేస్తూనే ఉన్నాను. నిన్ను తలుచుకుంటే చాలు నాకు ఎంతో బాధ కలిగి ఈరోజు ఏమైనా సరే నా బిడ్డ కోరుకున్నది కోరినట్లే తీర్చాలి అని నా బిడ్డకు ఎంతో నా మీద అలక కూడా వస్తుంది అని చెప్పి పరుగున వచ్చానమ్మా. నువ్వు ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకుని నేను కోరుకున్నది ఎందుకు జరగటం లేదని బాధపడడం మానేసి నువ్వు నీ జీవన శైలిని మార్చుకుంటే కనుక ఎవరైనా సరే ఓపికగా కొన్నాళ్ళు కనుక సహిస్తున్నారు కదా అని అలాగే చేస్తే ఎలా ఉంటుంది చెప్పు.
అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి వారి మనసు విరిగిపోయింది అంటే దూరం పెట్టడం మొదలుపెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మళ్ళీ దగ్గర అవడం కష్టమే కదా. ఉన్నప్పుడేనమ్మా మనిషి విలువ, మనసు విలువ తెలుసుకోవాలి. కనుక ఈరోజు నా తల్లి, నా బిడ్డ అలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి నీకు ఇన్ని మాటలు చెబుతున్నాను. ఎక్కడైనా సరే, ఏ బంధంలో అయినా సరే నీకు అలా అలసట అనిపించిన, ఎవరైనా నిన్ను నొప్పించి బాధ పెట్టిన వారు ఉంటే తక్షణమే అలాంటి వారిని దూరం చేసుకో. ఎందుకంటే వారి మనస్తత్వం, వారి స్వభావం అలా ఉంటుంది. మరి వారు నిన్ను ఏడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు కనుక నువ్వు వారిని చూసి భయపెడుతూ, ఏడుస్తూ, భయపడుతూ ఉన్నావంటే, ఇంకా కూర్చున్నావంటే నిన్ను వారు ఆ విధంగానే నిన్ను ఇంకా ఇంకా ఏడిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక తల్లి, మన కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు కొందరు ఉంటారు. మనకు అదృష్టం వరించినప్పుడు మాత్రం మన కంట పడాలని తాపత్రయపడేవారు కూడా కొందరు ఉంటారు. ఎప్పటికైనా సరే మన అవసరం ఉండవచ్చు అని చెప్పి మనల్ని ఒక కంట కనిపెడుతూ మరికొందరు ఉంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకునేవారు ఇంకా ఉంటారు, చాలామంది ఉంటారు మన స్నేహితులు. కనుక మనిషి జీవితం ఎటు వెళుతుందో, ఏ విధంగా మారుతుందో వారు ఆలోచించే వ్యక్తిత్వాన్ని బట్టి, వారు మసులుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అదృష్టంతో పైకొచ్చిన వారికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వారికి చెట్టు ఎక్కడం, దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటి వారు ఎప్పుడు కింద పడతాను అని భయపడుతూ ఉంటారు. రెండవ వారు పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటారు. అదేనమ్మా అదృష్టానికి, స్వయం కృషికి ఉన్న తేడా. ఇది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో సడన్గా వచ్చే అదృష్టం కావాలా? లేదు, నేను స్వయం కృషితో ముందడుగు వేస్తాను, నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది, ఆ భగవంతుడు కూడా నాకు ఇచ్చే కష్టాలు ఒక రకంగా నాకు సంతోషాన్ని కలిగిస్తాయి అని చెప్పి నువ్వు అనుభవపూర్వకంగా ఉంటాయి అని నన్ను జ్ఞానోదయం చేస్తున్నాయని నువ్వు అర్థం చేసుకుంటే కనుక ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తూ ఉంటే నిజంగా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు కదా. అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లైనా దిగవచ్చు, కానీ ఎన్ని మెట్లు ఎక్కినా అర్థం చేసుకునే వారి కోసం ఆలోచించి లాభం లేదు. ఇంకా దిగితే వారి దృష్టిలో మనం దిగజారిపోతాం. ఇది గుర్తుపెట్టుకో. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేసే, తప్పు లేదు. కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే మాత్రం ఆ బంధాన్ని వదిలేయడమే మంచిది తల్లి. ఎందుకంటే జీవితాంతం తల దించుకుని బ్రతకడం కష్టం కదా. రక్త సంబంధమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కదూ అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఏ సంబంధము లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమ అయినా ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరమైపోతారా అని బాధ అయినా ఉండాలి. నీ జీవితంలో అలాంటి ప్రేమ దక్కిన మనిషి నీ జీవితంలో ఉండినట్లయితే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. అలాంటి వారి కోసం ఎన్ని యుగాలైనా సరే గడపవచ్చు. అలాంటి ప్రేమ కోసం, మరి అలాంటి బంధం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఆ సంబంధాన్ని దగ్గరే చేస్తాడు. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు. కనుక అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం మనం తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోష పెట్టేవిగా కాకపోయినా బాధపడేవిగా మాత్రం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు తల్లి. నువ్వు అలా బాధ పెడితే ఈ దుర్గమ్మను బాధ పెట్టినట్లే అవుతుంది. ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు చక్కగా నా 3 విషయాలను తెలుసుకున్నావు కనుక నీకు ఏమి చెయ్యాలో అన్నీ నీ జీవితానికి మారుస్తుందనే నేను అనుకుంటున్నాను. నీ కోరిక నేను తీరుస్తాను తల్లి. నువ్వు కూడా ఒకసారి ఇలాంటి 3 విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని నువ్వు గనక చక్కగా నేను చెప్పిన విషయాలన్నీ నీ జీవితంలో గనక పాటించి గనక నువ్వు ఉన్నావు అంటే నీ జీవితం ఆనందావల హరివిల్లులాగా తయారవుతుంది అని నీ దుర్గమ్మ నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాను బిడ్డ అంటూ అమ్మవారైతే మనకు అత్యద్భుతమైనటువంటి దివ్యమైన సందేశం అందించారు కదండి.
మరి ఈ సందేశంలో ఎంతో పరమార్థం దాగి ఉంది కదూ. మరి అమ్మవారు ఈరోజు 3 విషయాలు మనందరి ముందు చెప్పారు. మరి ఆ విషయాల్లో ఎంతో పరమార్థం దాగి ఉంది. ప్రతి ఒక్కరము కూడా అమ్మవారు చెప్పినటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని మనం అందరం ముందుకెళ్ళి అమ్మ చెప్పినట్లుగా వెళ్ళాలని చెప్పి నేను కూడా మీ అందరి తరఫున కూడా అమ్మవారికి ఆ శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నానండి. ఎప్పుడు మనలో ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కొక్కరి జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యల వలన మనం నిరాశ చెందడం కానీ లేదంటే బాధపడుతూ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడే మనకు మనమే ధైర్యం చెప్పుకుని జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎవరో వచ్చి మనకు ధైర్యం చెప్పరు కదా. అలాగే ఎవరి ద్వారా మనకైతే సహాయం పొందాలని కూడా ఎప్పుడు కూడా అనుకోవద్దు. జీవితంలో మనం ఇప్పటివరకు పొందినటువంటి అదృష్టాన్ని దుర్గమ్మ మనకు తప్పకుండా ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా సమయం పట్టదు కనుక మన మనసుకు తగిన విధంగా మనం సంతోషంగా జీవిస్తూ ఉండడమే. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాన్ని ఎప్పుడూ కూడా ఇష్టంగానే చూసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా మనకు అమ్మవారు తగినటువంటి ప్రతిఫలం అయితే ఇస్తారు. మనకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు, అప్పుడు అడిగి చూద్దాం మనం అమ్మవారిని. ప్రతిరోజు కూడా ఈరోజు దుర్గమ్మ ఏదో ఒక అద్భుతాన్ని చూపిస్తాను అనే ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటే కనుక మనకు రాబోయే అంటే రేపు ఏదో అద్భుతం అయితే మన జీవితంలో జరుగుతుంది. మరి మిరాకిల్ని అయితే ఒక అద్భుతాన్ని అయితే మనం తప్పకుండా అమ్మవారు చూపిస్తానని అంతగా చెప్తూ ఉన్నప్పుడు మనం సంతోషంగా ఆనందంగా మనందరము ఉండాలండి. అమ్మ మన నుంచి కోరుకుంటూ మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అమ్మవారు. ఇటువంటి సందేశం మనందరికీ కూడా నచ్చింది కనుక తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేసి మరి కొంతమంది అమ్మ బిడ్డలకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. అమ్మ సన్నిధి ద్వారా వచ్చే సందేశంతో మరలా కలుద్దామండి. అమ్మవారి ఆశీస్సులు మనపైన మన కుటుంబ సభ్యులపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కూడా మీ అందరి తరపున కోరుకున్న అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను కూడా తల్లి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నానండి. నిజంగా అందరూ కూడా బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి. అంతలోగా మన కోరికలన్నీ అమ్మవారు తీర్చేయాలని చెప్పి మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రేయర్స్ అయితే చేయాలండి. మరి అమ్మవారు మనం కోరికలు తీరుస్తూ ఉన్నప్పుడు అమ్మవారికి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.